గమ్ బ్లీడింగ్ అనేది ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు యాక్చువల్‌గా. అంటే గమ్ బ్లీడింగ్ అవ్వడానికి కారణం ఏమిటి? దానికి తగ్గాలంటే జనరల్‌గా మసాజ్ చేయండి చేత్తోటి సరిపోతుంది. ఏం పర్వాలేదు. లేదంటే ఒక జెల్ ఉంటుంది. అది పెట్టి అప్లై చేయండి తగ్గిపోతుందని చెప్పేవాళ్ళు కూడా అంటే ఉచిత సలహాలు మన పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది చెప్తూ ఉంటారు ఇలాగ. ఓకే. సో, అలా చేస్తే తగ్గిపోతుందా నిజంగానే? తగ్గదమ్మా. ఆ! గమ్ బ్లీడింగ్ అనేది నువ్వు ఎంత ఫింగర్‌తో మసాజ్ చేసినా, ఏది అప్లై చేసినా కూడా తగ్గదు. సో, ఆ బ్లీడింగ్‌కి కాజ్ ఏంటనేది తెలవాలి ఫస్ట్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే గమ్ లోపల గారం ఉంటే దాని నుంచి ఇన్‌ఫ్లేమ్ అయ్యి బ్లీడింగ్ వస్తా ఉంటుంది. సో, ఊరికే గమ్స్ బ్లీడ్ అవ్వవు. గమ్ బ్లీడ్ అవ్వాలంటే అది ఇన్‌ఫ్లమేషన్ ఉండాలి. ఇన్‌ఫ్లమేషన్ ఉండాలంటే ఒక ఫారెన్ బాడీ ఉండాలక్కడ. ఆ ఫారెన్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ద కాలిక్యులస్. కాలిక్యులస్ అంటే ఏమీ లేదు, ఎవ్రీడే మనం తినేది ప్లాక్. ఆ ప్లాక్ గట్టిగా అయిపోయి క్యాలిక్యులస్ అవుతుంది. సో 2 డేస్ ప్లాక్ కనుక మనం క్లీన్ చేయకపోతే అది కొంచెం గట్టిగా అయిపోయి గమ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దట్ కాజెస్ ఇరిటేషన్ టు ద గమ్ అండ్ దెన్ ద ఇన్ఫ్లమేషన్ ఫాలోడ్ బై బ్లీడింగ్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఓవర్ ద కౌంటర్ ఈ మౌత్ వాష్లు, గమ్ పెయింట్స్ అవన్నీ కొనుక్కుని మసాజ్ చేస్తుంటారు. ద మోర్ యూ మసాజ్, ఆ లోపల ఉన్న క్యాలిక్యులస్ అయితే పోదు, కరెక్ట్. ఆ పైన గమ్ ఫైబ్రస్గా అవుతూ ఉంటుంది. స్లోగా గమ్ రిసీడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీకు బ్లీడింగ్ ఉంటే మీరు ఇమీడియట్‌గా దంతవైద్యుడి దగ్గరికెళ్తే వాళ్ళు దానికి చూస్తారు.